కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. మనం 20% అయిన తర్వాత ఒక్కరిని మనం డైరెక్టర్ని చేస్తే, ఒక్కరిని మనం డెవలప్ చేస్తే మనకు కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. వాళ్ళకు మంచి ఇన్కమ్ తెప్పిస్తే మనకు ఎల్ఓబి ఇస్తుంది. ముగ్గురిని డెవలప్ చేస్తే మనకు కారు ఫండ్ ఇస్తుంది. మరి ఏమర్థమైంది నేను చెప్పే ప్లాన్లో? మీరు ఇలాగే చెప్తున్నారా? మీరు ఏ విధంగా చెప్తున్నారు అనేది కాదు, అందరం ఒకటే చెప్తాము. అయితే ఆ చెప్పే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ వాడతారు. నేను డెవలప్ అనే స్టైల్ వాడతాను. ఎందుకంటే బయట అంతా కూడా ఎవరు డెవలప్ చేసే వాళ్ళు ఉండరు. వాళ్ళు బతకడానికి, వాళ్ళు డెవలప్ అవ్వడానికి బిజినెస్లు చేస్తారు. కానీ ఇక్కడ మనం ఒకరిని డెవలప్ చేస్తే మనం డెవలప్ అవుతాం ఫ్రెండ్స్. ఇది చాలనుకుంటా. మరి ఇంకా డీటెయిల్స్గా మీ అప్లయన్స్ దగ్గర కూర్చొని ప్లాన్ గురించి బాగా తెలుసుకోండి. ప్లాన్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్గా చెప్పండి. నాకు మా అప్లయన్ చెప్పారు, ఏం చెప్పారు? అక్క కాన్ఫిడెన్స్గా చెప్పు, నువ్వు చేసేది చెయ్యి, వచ్చేది అదే వస్తుంది. నాకెప్పుడు ఒకటే టెన్షన్, నాకు చదువు రాదు కదా, మరి నేను ఏం చేస్తే నాకేం వస్తుందో రాదో ఇందులో. అయితే దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అప్లైన్ 100% నమ్ముతాను. ఆయన కొండ మీద నుంచి దూకమంటే దూకేస్తాను. అంత నమ్మకం నాకుంది నా అప్లైన్ మీద. మరి మీరు మీ డౌన్లైన్లు అలా నమ్మేలాగా మీరు మీ డౌన్లైన్స్తో మీరు అలా ఉండాలి. మరి అప్లైన్గా మీరు మీ స్థానాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మా అప్లైన్ నాకు అలా దేవుళ్లాగా ఉన్నాడంటే కారణం ఆయన గొప్పతనం. మరి మనం కూడా అలాగే ఆయనలాగా ఉంటే మనల్ని కూడా మన డౌన్లైన్లు ప్రేమగా గౌరవంగా చూస్తారు. ఓకే, మరి నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ. నా పేరు లలితమ్మ, మాది తాడిపత్రి. నేను మరి నా స్టార్టింగ్లో నేను హెల్త్ కోసం వచ్చాను ఇందులోకి. నాకు షుగర్ ఉందండి, దాదాపుగా 13-14 ఏళ్ళు అయింది డయాబెటీస్ వచ్చి. షుగర్ కోసం బయట ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు హెల్త్ బాగుండేది కాదు. అదే టైంలో మహేష్ సారు, అక్క నీము నోని ఫ్లాక్స్ కంటిన్యూగా యూజ్ చేయి, నువ్వు బాగుంటావు అని ధైర్యం ఇచ్చారు, నమ్మకం ఇచ్చారు. ఆయన చెప్పడం వల్ల నేను ఆ ప్రోడక్ట్ కంటిన్యూగా ఒక 5 సంవత్సరాల నుండి నేను వాడుతున్నాను. ఈరోజు నా ఆరోగ్యం బాగుంది. తద్వారా నాకు ఫస్ట్ వచ్చిన ఇన్కము ఎంతో గుర్తులేదు, ఒక 400-500 ఉండొచ్చేమో. తర్వాత ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కము నిన్ననే చూసుకున్నాను, 1,25,000 చిల్లర. అంతేకాదు దాదాపుగా 1.5 నెల అవుతా ఉంది. స్కోడా ర్యాపిడ్ కార్ తెచ్చుకున్నాను గిఫ్ట్ కంపెనీ నుండి. అంతేకాదు కోట్లాది మంది చదివే పుస్తకంలో వాయిస్ మ్యాగజైన్లో నా పేరు, నా సక్సెస్ స్టోరీ చాలాసార్లు వచ్చాయి. డైమండ్ అయినప్పుడు వచ్చాయి, మరి ఇప్పుడు బాగా రాబోతా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా పేరు రాధాకృష్ణ అండి, ఖమ్మం నుంచి వచ్చా. ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉందండి నేను. ఫస్ట్ వెస్టేజ్లో నా ఇన్కమ్ వచ్చేసి 216 రూపాయలు. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేస్తూ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి నెంబర్ ఆఫ్ మీటింగ్స్కి అటెండ్ అయ్యా. నేను ఫస్ట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలి అంటే ఖమ్మం నుంచి వైజాగ్ వరకు వెళ్ళి రెడ్డి గారి ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి వినటం జరిగింది. ఆ తర్వాత అదృష్టశాత్తు రెడ్డి గారు మా దగ్గరికి, వరహాల రెడ్డి గారు ఖమ్మం రావటం, మాకు ప్రోగ్రామ్స్ ఇవ్వటం మాకు చాలా హెల్ప్ అయింది. అక్కడి నుంచి బిజినెస్ని బిల్డ్ చేస్తూ వచ్చా. కానీ స్టార్టింగ్లో చాలామంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చాలా నెగిటివ్స్ ఫేస్ చేయడం జరిగింది. ఫస్ట్ మంత్ 216 రూపాయలు వచ్చినప్పుడు చాలామంది నన్ను, ఈ బిజినెస్ చేస్తే ఇంతకంటే ఎక్కువ రావు, ఇలాంటివి చేసి చాలామంది లాస్ అయ్యారు, చాలా కంపెనీలు వచ్చినాయిపోయినాయి అని చెప్పేసి చాలామంది డిస్కరేజ్ చేశారు. అయినా సరే ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉంటే నాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది. ఫస్ట్ 5 మంత్స్ కేవలం ఇండస్ట్రీని స్టడీ చేశా. ఆ తర్వాత సీరియస్గా డెసిషన్ తీసుకున్నా. 11 నెలల్లో 11 లక్షల రూపాయల i20 టాప్ ఎండ్ మోడల్ కారు తీసుకున్నాండి. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అబ్రామ్ గారు కారు తీసుకోవడం జరిగింది. తర్వాత నా టీంలో గోపీనాథ్, ఇట్లా ప్రజెంట్ నా టీంలో 9 కార్లు ఉన్నాయండి.